కరెక్ట్ చదువు. ఈరోజు వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం చూసుకోవాలి. తీసుకొని మొదటి రోజు 4వ రోజు, 2వ రోజు 5వ రోజు, 3వ రోజు 6వ రోజు. అమ్మ చదువమ్మ మూల వాక్యం. ప్రకటన 4వ అధ్యాయము 7 నుండి చదవండి. 7 చెప్పినట్టున్నాను కదా, 8 నుండి చదవండి చివరి వరకు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చాలు, ప్రార్థన చేసుకుని. అత్యంత ప్రేమ కృప కనకరము కలిగిన మా తండ్రి, నానా నీ మహాకృపను బట్టి వచనం వెంబడి వచనం ప్రకటన గ్రంథంలో దాచబడిన సత్యంలో మా ముందుంచుతూ ఉన్నాం. నానా ఈ దినము 4వ అధ్యాయంలో దాచబడిన 3 వచనములు సత్యములను బయలుపరచండి. తద్వారా ఆత్మీయంగా మేము బలపట్టుకుని కృప దయచేయండి. రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారు త్వరగా తీసుకుని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి అన్నాడు. అమ్మ ఇది కూడా ఒక 4-5 గంటల వర్తమానం. ఈ 3 వచనాల్లో బ్రదర్ ఇక జల్దీగా ముగించమన్నారు. ఈరోజు చాలా వరకు కట్ చేసి 7 గంటల వర్తమానం ఈ 3 వచనాల్లో 1 గంట మాట్లాడతా, మిగతాది మీకు ఇచ్చి పెడతా. ఇక్కడ జీవులకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, కాళ్ళంటే పాదాలు దేవుని దగ్గర కనపడకూడదని 2 రెక్కలతో ముఖం కప్పుకొని ఎగురుతూ ఉన్నాయి జీవులు. ఈ జీవులు ముమ్మార్లు దేవుని పరిశుద్ధుడు 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 అని కొనియాడినట్టు. ఈ ముమ్మారు గురించే లోతైన సత్యం ఉంది. మరి చెప్పమంటే నెక్స్ట్ వీక్ చెప్తా, లేకపోతే స్కిప్ చేసి వస్తా. ఎందుకు 3 సార్లు అన్నారు అంటే, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. యెషయా కూడా పరలోకములో తండ్రి దర్శనాన్ని చూచినప్పుడు కెరూబులు సరూబులు ప్రతిగానాలు చేసి అక్కడ కూడా ముమ్మారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించినట్టు రాయబడింది. చదవమ్మది యెషయా 8వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, 6వ అధ్యాయం యెషయా 6:3. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అమ్మ త్రిత్వం గురించి వివరించడానికి నేను ఒకవేళ వీలైతే ఎప్పుడైనా వివరిస్తాను. ప్రతి దాంట్లో త్రిత్వం ఉంది. ఆ త్రిత్వం గురించి వివరిస్తారు స్టార్టింగ్ నుంచి ఎప్పుడైనా సమయం ఉంటే. ఎందుకంటే మళ్ళీ తీసుకున్నాం అనుకో ఇంకొక 2 రోజులు పొడిగించాల్సి వస్తుంది. ఇక్కడ ముమ్మారు ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఒకే సుగుణాలు కలిగిన వాడు. ఇక్కడ ప్రతిగానాలు చేసి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. అక్కడ 24 మంది పెద్దలు కూడా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కిరీటాలు నేల మీద పెట్టి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాయి. అంటే వారు స్తుతిస్తూ ఉన్నారు,
దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అమ్మ, ఇక్కడ కూర్చున్న మనకు స్తుతికి ఆరాధనకి వ్యత్యాసం తెలియట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఏదో చెప్తారు, ఎందుకంటే కొన్నిసార్లు స్తుతి ఆరాధన చేసుకుందాం అని చెప్పి లేచి నిలబడి ఏం పాట పాడతారు చెప్పండి, మీరే కదా. నేను సాగదా యేసునితో. అమ్మ, ఆరాధనకి స్తుతికి వ్యత్యాసం తెలియట్లేదు. మీకు అర్థం కావటానికి చెప్తాను. ప్రార్థన వేరు, కృతజ్ఞత వేరు, ఆరాధన వేరు. మీకు వివరించటానికి, ఒకవేళ ఒక తల్లి దగ్గరికి వచ్చి మమ్మీ నాకు ఒక 1000 రూపాయలు ఇయ్యమ్మా అని అడిగితే వెంటనే తల్లి తీసి 1000 రూపాయలు ఇచ్చిందనుకో, అదేంటమ్మా? ఏంటి చెప్పాలి? ఏంటది? ప్రార్థన. ప్రార్థనలు అడుగుతాం కదా. ఇప్పుడు ఇచ్చిన తర్వాత కొడుకు థ్యాంక్ యూ మమ్మీ అన్నాడు అనుకో, అదేంటి చెప్పాలేంటి? కృతజ్ఞత. ఇప్పుడు ఆ కొడుక్కి తల్లి మీద ప్రేమ వచ్చింది, గట్టిగా పట్టుకొని మా అమ్మ ఎంత మంచిదో, మా అమ్మ లాంటి మా అమ్మ ఎక్కడా దొరకదు అని గట్టి పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది అనుకో, అదేంటి? ఆరాధన. ఆరాధన అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని యొక్క సుగుణాలు, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని కొనియాడటం ఆరాధన. అర్థమవుతుందమ్మా? అది కొనియాడటం ఆరాధన. ఇక్కడ 24 మంది పెద్దలు కెరూబులు గాన ప్రతిగానాలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎందుకు? అక్కడ అంటాడు సృష్టికర్త ఆయన. అమ్మ, ఎలోహీం అంటే అర్థం ఏంటి? దానికి 4 అర్థాలు. సృష్టికర్త, సృష్టించిన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మొట్టమొదట ఈ లోకాన్ని సృష్టించాడు. మొట్టమొదట దేవుడు ఏం చేశాడు తెలుసమ్మా? నిర్మించాడు. 3 దినాలు ఏం చేశాడు? నిర్మించాడు. 3 దినాలు ఏం చేశాడు? నింపాడు. అమ్మ, నిర్మించాడు, నింపటానికి వ్యత్యాసం ఉంది. వెలుగు కమ్మని పలకగా వెలుగాయను మొదటి రోజు. అమ్మ, మొదటి రోజు ఏం చేశాడు? వెలుగును సృష్టించాడు. మొదటి 3 రోజులు సృష్టి నిర్మాణకుడు, నిర్మాణ పని చేశాడు. తర్వాత 3 రోజులు నింపాడు. ఇప్పుడు వెలుగు కమ్మని పలకగా వెలుగయ్యింది. ఇప్పుడు 4వ దినాన్ని ఏం చేశాడో తెలుసమ్మా? వెలుగు పరలోకములో అంటే ఆకాశములో భూమి మీద ఉన్న ప్రజలకు వెలుగించడానికి పెద్ద జ్యోతి, భూమి మీద ప్రజలందరికీ వెలుగివ్వటానికి ఆకాశములో నక్షత్రాలు, ఇవన్నీ వేసి నింపాడు. అమ్మ, మొదటి దినం ఏం చేశాడు? నిర్మించాడు. 3వ దినం ఏంటి? ఇప్పుడు ఆకాశం ఖాళీగా ఉంది, దాన్ని ఏం చేశాడు? నక్షత్రాలతో నింపాడు. దాని తర్వాత ఏం చేశాడు? సూర్యుని పెట్టాడు. చదువమ్మ, మొదటి దినం చదువు, 3వ దినానికి 4వ దినానికి వెళ్ళి త్వరగా. ఇప్పుడు ఏంటి? ఆయన ఎందుకు? ఆయన ఎవరో తెలిస్తే ఆయనకి సాష్టాంగ పడతాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం. ఆయన ఎంత శక్తిమంతుడో, ఎలాంటి వాడో తెలుసుకోకుండా, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా మనం కొనియాడలేం కదండి. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో తెలుసుకునేటప్పుడు ఆయన గురించి గొప్పగా ఆరాధన చేస్తాం. చదువమ్మ, మొదటి రోజు చేసిందిదా తుక్లంగా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయను, వెలుగు మంచిదైనట్టు చూచను, చీకటిని వెలుగును వేరుపరచను ఉంది కదా. అదేంటి? మొదటి దినం. ఇప్పుడు 4వ దినానికి వెళ్ళమ్మా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై అమ్మా, ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు విన్నారు కదా. మొదటి రోజు సృష్టించాడు, 4వ రోజు ఏం చేశాడు? నింపాడు ఆకాశాన్ని. ఒకవేళ ఆయన నింపకపోతే ఆకాశంలో నక్షత్రాలు ఉండవు. రాత్రి వెలుగివ్వటానికి చంద్రుణ్ణి సృష్టించాడు. చదువమ్మా. భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా
పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఇప్పుడు నింపాడండి, ఆకాశాన్ని నింపాడు. నింపకపోతే గ్యాలక్సీ ఉండదు కదా. గ్యాలక్సీని ఏమంటారమ్మా తెలుగులో? పాలపుంత ఏదో. నింపాడు కోటాను కోట్ల నక్షత్రాలతో. రెండో రోజు ఏం చేశాడు? పై జలమును కింది జలమును వేరు చేశాడు. పై జలమునకు ఆకాశం అని పెట్టాడు, కింది జలానికి సముద్రం అని పెట్టాడు. రెండో రోజు చేశాడు. ఇప్పుడు ఎన్నో రోజమ్మా? ఎన్నో రోజు తీసుకోవాలి చెప్పండి? ఎక్కడో ఉంది మైండ్. ఏం చెప్పాను? ఫస్ట్ 3 days సృష్టి నిర్మించాడు, తర్వాత 3 days ఏమన్నాను? నింపాడు. ఇప్పుడు రెండో రోజు ఏం చేశాడు? పై జలాన్ని కింద జలాన్ని వేరు చేశాడు. పైన ఆకాశం, కింద సముద్రం. ఇప్పుడు ఐదో రోజు ఏం చేస్తాడు తెలుసా? సముద్రంలో చేపలతో నింపాడు, ఆకాశంలో ఎగురు పక్షులతో నింపాడు. చదవమ్మా. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. నింపాడు. చూసారమ్మా? రెండో రోజు ఏం చేశాడు? పై జలాన్ని కింద జలాన్ని వేరు చేశాడు. తర్వాత ఏం చేశాడు? పక్షులతో మత్స్యాలతో నింపాడు. సముద్రాన్ని నింపాడు, ఆకాశంలో పక్షులతో ఎగిరే పక్షులతో నింపాడు. మూడో రోజు ఏం చేశాడు? అమ్మ చెప్పాల. మూడో రోజు ఏం చేశాడు? ఆరిన నేలలో నుంచి భూమిని పైకి తీశాడు. భూమి ఖాళీగా ఉంది కదా. ఆరో రోజు ఏం చేశాడు? సకల మృగాలు, సాధు జంతువులు, పాకే పురుగులు, వీటన్నిటితో భూమిని నింపాడు. చదవమ్మా. మూడో రోజు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. చూడండి, నింపాడు. ఆరో రోజు నింపిన తర్వాత అప్పుడు మనుషుని చేశాడు. మొదటి 3 రోజులేంటి? నిర్మాణం. తర్వాత 3 రోజులేంటి? నింపాడు. ఇక్కడ వీళ్ళు ఏం చూసిస్తున్నారు? సృష్టికర్తవు నీవు, యుగ యుగాలుగా ఉండే దేవుడు నీవు. అంటే మేము తాత్కాలికమైన వారం, నువ్వు శాశ్వతమైన దేవుడువు. మా అధికారం కొంచెంగానే ఉంది ఈ భూమి మీద. సమస్త అధికారం కలిగిన వేడు, సర్వాధికారం కలిగిన దేవుడు నీవు. ఆయన ఎవరో తెలిస్తే ఆయన ఆరాధిస్తాం, ఆయన కొనియాడతాం. ఆయన గుణాలు కనుక తెలిస్తే ఆయన్ని స్తుతిస్తాం, కొనియాడతాం. కనుక 3 రోజులు సృష్టిని చేశాడు, 3 రోజులు నింపాడు. ఇంకా ఏమని స్తుతిస్తూ ఉన్నారు? అమ్మ అది మూలవాక్యం తీయమ్మా. 10వ వచనం చదవమ్మా. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా. అంటే యుగ యుగములు జీవించేవాడు అంటే నీకు ఆది లేదు, నీకు అంతం లేదు. సమస్తాన్ని సృష్టించావు, సమస్తాన్ని నింపావు. ఈ నింపిన దేవుణ్ణి మనం కొనియాడటానికి, ఆరాధించటానికి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ దేవదూతలు దేవుని చూచినప్పుడు కెరూబులు, స్వరూపులు ఆయనలో ఉన్న గొప్పతనం వాళ్ళకి కనిపించింది ఏంటంటే ఆయనంత పరిశుద్ధుడు భూమి మీద ఎవరు లేరని. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే ఏమని స్తుతించారు? వేల్పులలో నీ వంటి వాడు లేడు, పరిశుద్ధులలో నీవు మహనీయుడివి. అమ్మ ఎక్సోడస్ నిర్గమకాండ 15వ అధ్యాయం 16వ వచనమా చూడండి. వేల్పులలో నీ వంటి వాడు లేడు, పరిశుద్ధతలో నీవు మహనీయుడివి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. అమ్మ ఇక్కడ దేవదూతలు ఏమైనా కెరూబులు ఏమైనా స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎప్పుడైతే
వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారో వీళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. ఏంటి? పరిశుద్ధతలో నీ అంత మహనీయుడు ఎవ్వరూ లేరు అని. ఎంత పరిశుద్ధుడంట? పాపమును చూడలేని పరిశుద్ధుడు. హబక్కూకు 1:13-14 చదువమ్మా. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు. అమ్మ ఏంటి? కనుదృష్టి, పాపము చూడలేని కన్నులు కలిగినవా. ఇంకా పౌలు గారు చెప్తాడు, హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25-26 వచనాలలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును. పవిత్రుడు, నిర్దోషి, 26వ వచనం, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. చదవమా. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా. ఆయన ఆరాధించటం అంటే ఏంటి? ఆయన గొప్పతనాన్ని కొనియాడటం. ఇక్కడ 24 మంది పెద్దలు, కెరూబులు, చెరూబులు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఉన్నా. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు, వేల్పులలో నీ వంటి వాడెవరు లేరు, నువ్వు పరిశుద్ధతలో నువ్వు మహనీయుడు అంటే. పౌలు గారు అంటున్నాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువా అంటే 3.5 సంవత్సరాలు. మొదటి పేతురు 2వ అధ్యాయం 10. కనులారా పేతురు యేసును చూచి, ఆయనలో ఏ కపటము లేదు, ఆయన ఏ పాపము చెయ్యలేదు. మొదటి పేతురు 2వ అధ్యాయము 21. 21-22 చూడమ్మా. ఏది? 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పేతురు గారు పాపము చెయ్యలేని దేవుడు. అపోస్తలుడైన యోహాను ఆయన ఎదలో తలపెట్టుకొని పడుకున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన యందు పాపమే లేదు. మొదటి యోహాను 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. పాపమే లేదు అంటే ఆయన చూపుల్లో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన నడవడికలో కానీ, ప్రవర్తనలో కానీ 3.5 సంవత్సరాలు ఆయన హృదయము దగ్గర నా తల పెట్టుకొని ఆయన ఆనుకొని ఉన్నా ఎక్కడ కూడా ఆయన తలంపులలో, ఆలోచనలో, చూపులలో, నడకలో, ప్రవర్తనలో పాపమే లేదు అని అంటుంటే, పౌలు గారు ఇంకా ఓ మెట్టెక్కేమన్నాడు తెలుసు? పాపమే ఎరగడు ఆయన. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21. అమ్మా, ఇప్పుడు ఆయన కొనియాడాలనంటే ఆయన యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఎలా అనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్టు పాపమెరుగని ఆయన. చదువు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇప్పుడు దేవుణ్ణి కొనియాడటానికి నేను ఒక 4-5 లక్షణాలు చెప్తాను. 1, ఒకప్పుడు పాప బానిసత్వంలో ఉన్న మనల్ని మనం ఎవరైనా అడిగామా? ప్రభువా, పాపంలో జీవిస్తున్నా, పాపము నుండి మమ్మల్ని బయటికి తీసుకురాకపోతే, ఈ పాపము జీవిత యాత్రలో ఇలాగ ముగిస్తే నరకానికి వెళ్తాం అని ఎవరైనా అడిగామా? అడగలే. అడగకుండానే ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు. మనందరి పాపపు శిక్ష ఆయనపై వేసి పాపము నుండి మనల్ని విడిపించాడు. ఇశ్రాయేలీల ప్రజలు దేవుణ్ణి ఎలాగా, ప్రభువా, ఐగుప్తులో ఫరో బానిసత్వం కింద నలిగిపోతూ ఉన్నాం మేము. వారు కర్ర ఇవ్వలే, కొయ్యకాలు ఇవ్వలే, గడ్డి ఇవ్వలే, కానీ ఇటుకలు మాత్రం లెక్క తగ్గకూడదు అన్నారు. క్రూరంగా హింసించారు. అది హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు మేము నీకు మొర పెడితే సూచక క్రియలు చేసావు, అద్భుతాలు చేసావు. అద్భుతాలు చేసి పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా మృత్యు దేవత ఐగుప్తులో కబలించడం ద్వారా
జ్యేష్ఠ కుమారుడు అందరూ చనిపోవటం ద్వారా మమ్మల్ని విడిపించి బయటకు తీసుకొచ్చావు. వారు మమ్మల్ని ఎంట తగులుతూ ఉంటే ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసి మమ్మల్ని నడిపించి కానానులో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొచ్చావు. నీ కార్యాలు ఆశ్చర్య కార్యాలు అని ఆ రోజు వాళ్ళు కొనియాడారు, దేవుణ్ణి ఆరాధన చేశారు. ఈరోజు నువ్వు నేను మనం ఎలాగ ఆరాధన చేయాలి? ఆమె కీర్తన 40వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? జిగట గల దొంగ భూమిలో నుండి నన్ను విడిపించేవు. ఒకవేళ ఆయనే కనుక విడిపించకపోతే ఇక్కడ కూర్చున్న మనం, ప్రభువా మాకు సువార్తను అందించు అని ఎవరైనా అడిగారండి? సువార్త కావాలని ఎవరైనా అడిగారు? అడగకుండానే నేను సువార్త చెప్పాను. ప్రభువా ఇప్పుడు సువార్త ద్వారా రక్షణలోకి వచ్చాం. మనం రక్షించబడిన మనం రక్షణలో ఎదగటానికి మనకేం కావాలి చెప్పాలమ్మా? ఏం కావాలి? సావాసం కావాలి కదండి, సంఘం. ప్రభువా రక్షించబడిన నేను ఎదగటానికి నాకు ఒక సావాసం కావాలి, ఒక సంఘాన్ని నా కొరకు ఏర్పరచు. ప్రతి వారం వెళ్ళి ఆ సంఘంలో కూడుకొని నిన్ను ఆరాధించి నువ్వు ఇచ్చిన రక్షణలో ఎదగటానికి సంఘాన్ని నా కొరకు సావాసాన్ని ఏర్పాటు చేయి. అడిగారా? అడగలేదు. సువార్త కావాలని అడగలేదు, సువార్తను పంపాడు. సావాసం కావాలని అడగలేదు, సావాసాన్ని పంపాడు. అంటే ఆయన గొప్పతనాన్ని మనం ఎలాగ పొగడాలనంటే, ఒకప్పుడు నేను దుఃఖంలో ఉన్నా, ఇప్పుడు సంతోషం కలిగి జీవిస్తున్నా. ఒకప్పుడు పాపపు ఊపిలో ఉన్నా, ఇప్పుడు పాపము నుంచి బయటకు తీసుకొచ్చావు. ఒకప్పుడు అనీతిమంతుడిగా ఉన్నా, ఇప్పుడు నీతిమంతుడిగా నువ్వు నన్ను మార్చావు. ఒకప్పుడు కన్నీటి లోయలలో గుండా వెళ్ళాను, కన్నీరే నాకు అన్నపానాలుగా ఉన్నాయి, ఇప్పుడు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చేవు. అమ్మా, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడటం అంటే అది. రెండోది, ఈరోజు అమ్మ కీర్తన 40 పట్టుకున్నా కదమ్మా. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు అనే బండపై మనను పడిపోకుండా స్థిరముగా నిలిపాడు. 2వ చరణం చదవమ్మా, 42. నాశనకరమైన గుంటల్లో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. అమ్మ, ఎవరు నిలిపారు? భక్తుడని దావీదు అంటున్నాడు, నా అంతట్లో నిలవలేనయా బాబు, నీవే నన్ను నిలిపావు. స్థిరంగా భక్తిలో నిలిపావు. పాపంలో పడకుండా ఆ బండ మీద స్థిరత్వం కలిగి జీవించటానికి, భక్తిలో స్థిరత్వం కలిగి ఉండటానికి, ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండటానికి, వాక్య జ్ఞానంలో స్థిరత్వం కలిగి ఉండటానికి క్రీస్తునే బండపై స్థిరంగా నిలిపేవు. అమ్మ, ఆయన నిలపకపోతే మనం పడిపోతాం. అందుకే పేతురుతో ఏమన్నాడు? పేతురు, సాతాను నిన్ను గోధుమలు జల్లించినట్టు జల్లించాలని చూస్తున్నాడు. అయితే నీ విశ్వాసం పోగొట్టకుండా ఉండటానికి నేను అన్నాడు కదా, ప్రార్థన చేస్తున్నా నీ కొరకు. యేసయ్య పేతురుతో చెప్పిన మాట. అంటే ఇక్కడ కూర్చున్న మనం, రక్షించబడిన మనం స్థిరమైన భక్తి కలిగి జీవించటానికి ఆయన ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి అమ్మ? నిర్మించాడు. 2, నింపాడు. నింపి ఊరుకున్నాడా? నింపి అయిపోయింది పని వెళ్ళిపోయాడా? నిర్వహించాడు. అంటే ఏంటి? కంట్రోలర్ అని అర్థం. అంటే ఏంటి అమ్మ? హెబ్రీ 1వ అధ్యాయం పట్టుకోమ్మా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. చదువమ్మా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. చాలు, ఉంది కదమ్మా. అంటే ఏంటి? నిర్వాహకుడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సూర్యుడిని ఏమిచ్చాడానా? ఉదయాన్నే నువ్వు ఉదయించాలి, భూమికి వెలుగివ్వాలి. చంద్రుడా, నువ్వు రాత్రి వెన్నెలను ఇవ్వాలి భూమికి అన్నాడు. ఇప్పుడు ఆయన నిర్వాహకుడు కాకపోతే, ఆయన సృష్టి అంతటిని కూడా నిర్మించి నింపి అయిపోయింది నా పని అనక వెళ్ళిపోతే
ఇప్పుడు కూడా దాన్ని ఆధీనంలో పెట్టుకొని ఏలకపోతే, ఇప్పుడు మీరు తప్పండి, ఎప్పుడైనా సూర్యుడు రాత్రి ఉదయించటం ఉందా? ఉదయించింది ఎప్పుడైనా రాత్రి? ఉదయాన్నే ఉదయిస్తున్నాడు, సాయంకాలం అస్తమిస్తున్నాడు. ఎప్పుడైనా ఉదయాన్నే సూర్యుడు అస్తమించడం ఉందా? లేదు. అక్కడ ఎంత చక్కగా రాశాడు చూడండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. అంటే అవన్నీ కూడా ఆయన నిర్వహణలో జరుగుతూ ఉన్నాయి. ఈ సోలార్ సిస్టమ్ కానీ, ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరగటం కానీ, ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నాడు. ఎలోహిం అంటే అర్థం ఏంటి? ఆయన నిర్మాణకుడు. రెండోది ఏంటి? ఆయన కంట్రోలర్. సమస్తాన్ని తన స్వాధీనంలో పెట్టుకున్నాడు, కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఆయన సముద్రమా, నీవు అలల పొంగు ఎక్కడ తాగాలి? ఇసుక వరకు నీ హద్దు, ఇసుక దాటి ప్రవహించవద్దు. దానికి ఒక హద్దును ఏర్పరచు. ఇప్పుడు హద్దు దాటి సముద్రం గనక వెళితే ఏమవుతుంది? పట్టణాలే మునిగిపోతాయండి. ఏ పట్టణాలు, బొంబాయి పట్టణాలు కూడా ఉండవు, అన్నీ కనుమరుగైపోతాయి. అంటే దాన్ని ఏం చేస్తున్నాడు? ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఎందుకు ఇక్కడ అంటున్నాడు, యుగ యుగాలు నువ్వు ఉండు. అక్కడ 9వ వచనం, సృష్టించిన వాడవు నీవు, బొమ్మలను సృష్టించిన వాడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకుంటే ఆయన్ని ఆరాధన చేస్తాము. అమ్మా, ఇప్పుడు నిర్మించి ఊరుకున్నాడా? ఏర్పరచుకున్నాడు మనని. ఎక్కడుంది? ఎఫెసీ 1వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ అంటున్నాడు, తను సృష్టించిన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున ఆయన ఎవరని? తన సన్నిధిని పరిశుద్ధులను నిర్దోషులుగా నిలబెట్టుకునవలని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అమ్మ, ఫస్ట్ ఏంటి? నిర్మించాడు. తర్వాత ఏంటి? నింపాడు. తర్వాత ఏంటి? ఏర్పరచుకున్నాడు. చదువమ్మా 1:4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అమ్మ, ఆరాధన ఎప్పుడు వస్తుంది చెప్పండి? ప్రభువా, పాపంలో ఉన్నాను, నేను లోకంలో ఉన్నాను, సాతాను బానిసత్వంలో నలిగిపోతున్నా, అక్కడి నుండి నన్ను పైకి లాగావు, నన్ను ఏర్పరచుకున్నావు. అమ్మ, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి అంటున్నాడు, మీరు నాకు ప్రతిష్ఠిత జనము, భూమి మీద సకల జనుల కంటే నేను మిమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నా. మీ సంఖ్య భూమి మీద తక్కువే, అయినా నేను మిమ్మల్ని ప్రేమించి ప్రతిష్ఠిత జనముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. అమ్మ, ఏంటి ఇప్పుడు? ఏర్పరచుకున్నాడు. మన సంఖ్య ఏంటి? 7వ వచనంలో ఉంటుంది. భూమి మీద నీ సంఖ్య పెద్ద సంఖ్య కాదు, చిన్న సంఖ్య. యేసయ్య కూడా ఇక్కడ కూర్చున్న మనల్ని 1 కొరింథీ 1వ అధ్యాయం 27వ వచనములో ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు వెరివారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుకుంటకు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారు నీచులను దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నాడట. 1 కొరింథీ 1:27. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, డిగ్రీలు అన్నో నాకంట పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ప్రొఫెషనల్ కోర్స్ చేశానండి, పనికిరాని నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి ఆశ్చర్యం, ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడా అన్నది. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని
తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతో ధనవంతులు ఉన్నారు, ఎంతో విద్యావంతులు ఉన్నారు. అయితే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పామరులను ఏర్పాటు చేసుకున్నాడు, జాలరులను ఏర్పాటు చేసుకున్నాడు సేవ కొరకు. లోకం ఎవరిని ఏర్పాటు చేసుకుంటుంది? జ్ఞానం కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాడిని, ధనం ఉన్నవాడిని, పలుకుబడి ఉన్నవాడిని, అధికారం ఉన్నవాడిని ఏర్పాటు చేసుకుంటుంది. మన దేవుడు ఎవరు? లోకంలో తీడు పనికిరాడు అన్నవాడిని దేవుడు పిలుచుకొని తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మ నాలుగోది, అమ్మ ఆయన ఎలోహిం గురించి చెప్తున్నా. ఎలోహిం అంటే ఏంటి? నిర్మాణకుడు, నింపినవాడు, ఏర్పాటు చేసుకుని విడిచిపెట్టాడా? నిబంధన చేశాడు. అబ్రహ్మా, నీవు నా సొత్తు. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఒడంబడికను నిబంధన అంటారు. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు అనేక జనాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇది నా పార్ట్. నీ పార్ట్ ఏంటి? మీ మగ బిడ్డలందరూ కలిపి ఏంటి? సున్నతి చేసుకోవాలి. సున్నతి ద్వారా నిబంధనలోకి వస్తా. దావీదుతో నిత్య నిబంధన చేశాడు, ఇర్మియాతో చేశాడు. ఇక్కడ కూర్చున్న పాత నిబంధనలో ఉన్న ప్రజలందరితో కూడా మాట ద్వారా నిబంధన చేశాడు. మనతో చెప్పాలి, ఎలా చేశాడు? ఏమ్మా, ఇది కూడా చెప్పకపోతే రక్తంతో చేశాడు నిబంధన. చదవమ్మ, 1 కొరింథీ 11:25. పాత నిబంధనలో మాటతో చేశాడు, కొత్త నిబంధనలో మన రక్తముతో నిబంధన చేశాడు. ప్రభువా, ఆ నిబంధన ప్రజలుగా మమ్మల్ని మార్చేవు. నీవే రక్తముతో నిబంధన చేసేవు, నీకు వందనాలు. 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన. దేంతో చేశాడమ్మ నిబంధన? పాత నిబంధనలో మాటతో, రక్తంలో ఏముంది? ప్రాణం. దాంతో నిబంధన చేశాడు. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడాలంటే, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడాలనంటే, ఆయన సృష్టికర్త, ఆయన నిర్మాణకుడు, ఆయన నింపినవాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నవాడు, ఆయన నిబంధన చేసినవాడు. ఇంకేంటి? ఆయన పాపపు భూమి నుండి పైకి లేవనెత్తాడు, స్థిరపరిచిన వాడు భక్తిలో. ఇంకేంటి? సమృద్ధినిచ్చిన వాడు. అమ్మ, కీర్తన 66:12 చరణం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఒకసారి మీరు ఆలోచించండి. యేసయ్య ప్రారంభములో నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు స్థితి, ఇప్పుడున్న స్థితి ఆలోచన చేస్తే, ఇప్పుడే మేము వస్తున్నప్పుడు అనుకున్నాం, బా ఒకప్పుడు బండ్ల మీద తిరిగే వాళ్ళం, ఇప్పుడు కారులో తిరుగుతున్నాం. ఎంత ఆశీర్వదించాడు. ఇక్కడ కూర్చున్న మీరు ప్రారంభంలో మీరు రక్షించబడిన దినము మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలు కనుక జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశీర్వదించబడ్డావు, ఎంత సమృద్ధిలోనికి నడిపించాడు. ఇక్కడ ఏమన్నాడు? సమృద్ధి గల చోటుకు నువ్వు మమ్మలను నడిపించేవు. అమ్మ, దేవుడు మొట్టమొదట ఆదాముకు అవసరమైనవన్నీ సృష్టించే ఆదామును చేశాడు. ఇక్కడ కూర్చున్న మనం నాకేమీ చేయలే దేవుడు అంటానికి వీల్లేదు. ప్రభువా, నేను భూమి మీద పడగానే గాలి పీల్చకపోతే చచ్చిపోతా, కనుక నాకు గాలి రెడీ చేయి అని ఎవరైనా చేశారండి ప్రార్థన? ఎప్పుడైనా చేస్తామా? ప్రభువా, నాకు గాలి. అస్సలు సారవంతమైన భూమి ఇచ్చాడు, సకాలానికి వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు. అమ్మ, ఇప్పుడు ఆయన వర్షం కనుక కురిపించకపోతే పంటలు ఎలా పండుతాయి? అమ్మ,
విత్తనం ఇచ్చింది ఎవరు? దేవుడే. అది చదివించలే. విత్తనము లేకుండా మొక్క మొలకెత్తదు కదా. విత్తనాన్ని ఇచ్చింది ఎవరు? ఆయన. ఇప్పుడు విత్తనం ఉంది కాబట్టి మనకు పంటలు వస్తున్నాయి. కనుక నీకు ఆహారం కావాలి అని నీ కడుపు నింపటానికి అవసరమైనవన్నీ ముందుగా సిద్ధపరిచాడు. ఆయన ఎవరు? సమృద్ధినిచ్చే దేవుడు. చివరిగా ఒక 5 కార్యములు చెప్తాను ఆత్మల గురించి. ఇక్కడ కూర్చున్న మనం పరిశుద్ధులుగా మార్చటానికి దేవుడు ఏం చేశాడో తెలుసండి? 3 కార్యాలు పంపాడు. 1 రక్తం. రక్తం మన పరిశుద్ధపరుస్తుంది. 2 వాక్యం. వాక్యం పరిశుద్ధపరుస్తుంది. 3 ఆత్మ. అమ్మ మీరు టక్కని చెప్పాలా ఆత్మ అనగానే 2 తెస్సలోనిక 2:13. ఈ ఆత్మ మనకేం చేస్తుంది? ప్రభువా పరిశుద్ధాత్మను మా మీదగా పంపావు, ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం. ఈ ఆత్మ మనకు చేసే పని ఏంటంటే, అమ్మ రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మనల్ని విడిపించింది. 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చాలు అమ్మా. ఏంటి? జీవాన్ని పెట్టాడు నీలో. అందుకు దేవుని స్తుతించాలి. అంటే జీవం లేదా? జీవం లేకపోతే చచ్చిపోతారు కదా అన్న సందేహం రావాలి కదా. ఇప్పుడు ఆదాముకు ఏమన్నాడు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. తిన్నాడు, చనిపోయాడమ్మా. ఏంటి? దేవునితో ఎడపాటే మరణం. ఈ శరీరం ఎప్పుడు కూడా నిర్జీవ క్రియలను చేయటానికి పూనుకుంటాను. భక్తుడైన పౌలు అంటున్నాడు కదా, నా శరీరం అందు మంచిదేదీ లేదు, మేలైనది చేయవలని అనుకొనిచున్నా కానీ కీడే చేస్తున్నా. అలాగ చేస్తే నా యందు నివసించు పాపమే. ఇప్పుడు నిన్ను పరిశుద్ధపరచడానికి ఆత్మను పంపే. ఈ ఆత్మ ఏం చేస్తుంది? జీవాన్ని నీలోని పెడుతుంది. ఈ జీవం ఏం చేస్తుంది? పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపిస్తుంది. ఉంది కదమ్మా. క్రీస్తు యేసునందు అంటే ఎలాగ విడిపిస్తుంది? ఇప్పుడు ఆత్మే లేకపోతే పాపంలో పడిపోతాం. ఎలాగా? ఇప్పుడు మీకు అర్థం కావటానికి ఎలా చెప్పాలి? ఇప్పుడు సల్లు ఉందండి. ఈ సల్లు శరీరము అనుకుంటే ఈ సల్లో ఏముంది? బ్యాటరీ ఉంది. బ్యాటరీ గుండె అనుకుంటే సిమ్ ఉంది. సిమ్ లేక సిమ్ము ఏంటది? పనిచేసే ప్రాణం. ఇప్పుడు ఇది పని చేయటానికి ఏం కావాలి? ఇవి ఉంది. నాకు కొడుతుంటే రింగ్ అవట్లే అంటే ఛార్జ్ లేదు, అయిపోయింది. అర్థమవుతుందండి? సెల్ ఉంది అంటే శరీరం ఉంది, అందులో బ్యాటరీ ఉంది, హృదయం ఉంది, సిమ్ ఉంది, ప్రాణం ఉంది. కానీ సెల్ పని చేయట్లే నాకు అంటే ఏం లేదు, ఛార్జ్ లేదు. ఇప్పుడు ఛార్జ్, ఎలక్ట్రికల్ ఛార్జ్ పెట్టిన తర్వాత, ఛార్జ్ వచ్చిన తర్వాత అప్పుడు సెల్ పనిచేస్తుంది. అంటే ఏంటి? మనుష్యుడు శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నా చచ్చిన వాడితో సమానం. ఇందులో ఎప్పుడైతే ఛార్జ్ అంటే జీవం వస్తాదో అప్పుడేంటి? దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు ఇందులో ఛార్జ్ లేకపోతే ఇంకొకరితో సంబంధం కనెక్ట్ అవటానికి ఉంటుందండి? ఉంటుందా? ఇప్పుడు దేవునితో కనెక్ట్ చేసింది ఏది? నన్ను ఆత్మ. అమ్మ అర్థమవుతుందా? చెప్పింది అర్థమవుతుందా?
అర్థమవుతుందండి అందరికీ? జీవమునిచ్చే ఆత్మ మనలో పెట్టాడు. ప్రభువా, ఆ ఆత్మే కనుక నాలో ఉండకపోతే నేను పాపానికి లొంగిపోయేవాడిని. పాప మరణ నియమాలు నాలో ఉన్నాయి. వీటిని జయించటానికి పెట్టేవు పరిశుద్ధాత్మను. మొదట నిన్ను పరిశుద్ధపరిచే ఆత్మను గురించి చెప్పి క్లోజ్ చేస్తాను. రెండోది అమ్మ 8 అదే 9వ వచనం. దేవుని ఆత్మ మీలో అది. నివసించి. అమ్మ దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మన్ని దేవుని ఆలయంగా నిన్ను మారుస్తుంది. ఉందా? అలాగే అది అలాగే ఉంచి 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీలో నివసించి మీరు దేవుని ఆలయంగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల మీరు దేవుని ఆలయమే. 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాడు దేవుణ్ణి పాడు చేస్తాడు. అమ్మ ఒకప్పుడు ఏంటి? ప్రత్యక్ష గుడారములో ఆరాధన చేసేవారు. అయితే ఈ నూతన నిబంధనలో ప్రభువా మమ్మల్ని ఆలయాలుగా మార్చేవు. ఇక్కడున్న ఆలయము ఇక్కడే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలని కదలదు. మన కదిలే ఆలయగా మార్చాడు. అంటే ఇప్పుడు ఆలయం ఉంటే ఏముంటుంది? భక్తి కలిగి ఉంటాం. భక్తి అంటే ద రైటియస్ మ్యాన్ షల్ లివ్ బై ఫెయిత్ అంటే ఏంటి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే ఒక వ్యక్తి భక్తి కలిగిన వాడంటే ఎప్పుడు దేవుని మీదే ఆధారపడతాడు. అమ్మ దేవుని మీద ఆధారపడతాం, మనం ఎప్పుడు మనుషుల మీద ఆధారపడతాం. విశ్వాసంలో జీవిస్తాడు, దేవుని మీద అన్ని విషయాల్లో దేవుని యందు ఆనందిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ అయిపోగానే బెనిడిక్షన్ అవగానే బ్రదరు స్నాక్స్ ఇస్తారా? ఉన్నాయా? రోజు స్నాక్స్ తీస్తున్నారు కదా ప్రతి వారం. ఇప్పుడు స్నాక్స్ని పూజిస్తారా? ఇప్పుడు క్రిస్మస్కి బట్టలు ఇచ్చేవారు అనుకో, బట్టలు ఎవరిస్తారో వాళ్ళని కొని ఆడతాం, కానీ బట్టలు దండం పెట్టుకుంటారు. మనం చేసే పని అదే. ఇప్పుడు భారతీయులు ఇచ్చేవాడిని, వరాలు ఇచ్చే వరాన్ని పూజించడం కాదు, వరదాతని యేసయ్యను పొగడాలి. ఇచ్చే ఆశీర్వాదాలను స్తుతిస్తున్నాం, దేవుణ్ణి స్తుతించట్లే. నా కారు ఇచ్చాడు. క్రీస్తు యేసునందు భక్తి కలిగిన వారు ఆనందిస్తారు. ఇచ్చిన వరాలను బట్టి కాదు, ఇచ్చిన ఆశీర్వాదానికి కారకుడైన దేవుణ్ణి కొనియాడతాం. ఇప్పుడు ఎవడన్నా మీ అందరికీ తీసుకెళ్ళి 1,00,000 ఇచ్చాడు అనుకోండి, 1,00,000 ఆ డబ్బును పూజిస్తే ఆ డబ్బు ఇచ్చేవాడిని పూజిస్తారా? మనం డబ్బును పూజిస్తాం. ఇప్పుడు అంతా అదే జరుగుతుంది. అంటే భక్తి అంటే ఆయన యందు ఆనందించటం. భక్తి అంటే శక్తి కలిగి ఉండటం. 2వ తిమోతి 3:5 ఉంది కదమ్మా, పైకి భక్తి కలవారయ్యుండి తన శక్తిని ఆశ్రయించని వారు. చదవమ్మా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. శక్తి ఉంటుంది భక్తి ఉంటే. అరే సాతాను మా ఇంట్లో తాండం చేస్తుంది. అమ్మ బైబిల్లో ఏముంది? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడంటే, మరి నీ నోటుకుండా ఆ మాట ఎందుకు వచ్చిందండి? అంటే శక్తిలే. భక్తిలో ఏముంది? శక్తి ఉంది. భక్తిలో ఏముంది? దేవుని నడిపింపు ఉంది. దేవాలయంలో నువ్వు ఒక దేవాలయంగా మార్చాడు కనుక దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, ఒకప్పుడు యెరూషలేము దేవాలయంలో నువ్వు నివాసం ఉన్నావు, అక్కడ నీ మహిమ దిగి వచ్చింది. అయితే నూతన నిబంధనలో తను అందరు అంగీకరించారో వారందరినీ నువ్వు దేవాలయంగా మార్చేవు. దేవాలయం ఉంటే అక్కడ ఏముంటుంది తెలుసండి?
మరణాలు సంభవిస్తాయి. అర్థమవుతుందండి? ఇదేంటండి దేవాలయాల మరణాలు అంటున్నారు? అమ్మ 1 కొరింథీ 15 పట్టుకోనండి. ఇప్పుడు వాక్యం విన్నావు, ప్రేమ లేదు నీకు, ఎప్పుడు అసూయే, పగలు ఈర్ష్యలే, వెంటనే కోపాన్ని చంపుకున్నావు అంటే ఏంటి? దేవాలయంలో ఏముండాలి? మరణాలు ఉండాలి. అంటే అర్థం ఏంటి? లోక విషయములో, ఆచారాలలో, సాంప్రదాయాలలో, శరీర కార్యాలలో, శరీర ఇచ్చలలో రోజు రోజు చాచుతూ ఉండాలి. 1 కొరింథీ 15:31. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. చాలు. చాలా రోజుల క్రితం ఒక సాక్ష్యం విన్నా. ఒక ఇంట్లో పక్కింట్లో ఎప్పుడు గయ్యాలు ఉండి దెబ్బలాడుతూ ఉంటుంది అని మంచి భక్తి కలిగినోడు. ఏమండి గయ్యాలది ఎప్పుడు తిడతా ఉంది అని భర్తని లేపింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటి కొట్లాడటానికి భర్తలో లేపుతారు కదా. భర్త వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి ఏదో దెబ్బలాడతాడు, ఏదో చేస్తాడు అంటే స్వీట్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళి అమ్మా వందనాలమ్మా అని చెప్పి, ఇంకా కొట్లాడటానికి వచ్చాడేమో భార్య ఏమో చెప్పింది అంటే, అమ్మా ఈరోజు మీ కుటుంబంలో అందరికీ మంచి స్వీట్స్ తీసుకొచ్చాను వచ్చాడు. అదేంటి మీరు స్వీట్లు తెచ్చేస్తున్నారు, మీరు కొట్లాడటానికి తగాదాడటానికి వచ్చేవంటే అని అన్నాడంట. నేను అనే వ్యక్తిని ఎప్పుడో చచ్చిపోయానమ్మా. అమ్మా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. చచ్చిపోవటం అంటే ఒక చచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళు, కొట్టు తిరిగి కొడతాదా? తిట్టు తిరిగి తిడతాదా? ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అనుదినము చనిపోతున్నా. దేవాలయంలో మరణాలు ఉండాలి అంటే పాపములో చనిపోవాలి, శరీర ఇచ్చలలో చావాలి, కోపంలో చావాలి. సెంట్ అగస్టిన్ ఎవరో తెలుసండి? నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్తాను. స్త్రీలోలుడు అంటే అర్థం ఏంటి? స్త్రీలోలుడు అంటే కనబడ్డ ఏ స్త్రీ నిజబడ్డ. ఇప్పుడు 30 సంవత్సరాలు తల్లి అయిన మోనికా ప్రార్థన ద్వారా రక్షణలోకి వచ్చే ఒక వీధిలో గుండా వెళ్ళిపోతే హే అగస్టిన్ అగస్టిన్ వెళ్ళిపోతున్నాడు. రెండోసారి మళ్ళీ అగస్టిన్ అగస్టిన్ నిన్నే పిలుస్తున్నా అంటే వెనకాతల నుంచి ఒక అరే నీకంత అందమైన అమ్మాయి ఎవరో దొరికినట్టున్నారు అందుకనే వెళ్ళిపోతున్నాడు అది. ఏ అగస్టిన్ నిన్నే పిలుస్తున్నా అంటే వెనక్కి తిరిగి చూసి నువ్వు ఆమెవేమో నేను ఆయన్ని కాదన్నాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందో చెప్పింది? నువ్వు ఆమెవేమో నేను ఆయనని కాదు. అర్థమవుతుందా చెప్పింది? నేను అగస్త్యని కాదు. అగస్త్యను ఎప్పుడో చచ్చిపోయాడు. 30 సంవత్సరాల మా తల్లి కన్నీటి ప్రార్థన, ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని యేసయ్య దగ్గరికి వచ్చే ఆ స్త్రీలోనుడైన అగస్త్యను ఎప్పుడో చచ్చిపోయాడు. ఆ అగస్త్యని కాదు నేను. నువ్వు ఆ వ్యక్తివై ఉండొచ్చు, నేను ఆ వ్యక్తిని కాదు. అమ్మా ఇక్కడ దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వే ఒక దేవాలయంగా మార్చబడతావు. నీలో మరణాలు జరుగుతాయి. వాక్యం విన్నప్పుడు వెంటనే నీలో ఉన్న లోపాలను చంపుకుంటావు, నీలో ఉన్న కోపాన్ని చంపుకుంటావు. మొన్న ఒక ఆయన బెంగళూరులో ఎప్పుడు చేస్తూ ఉంటాడు, అడ్వకేట్ ఆయన, ఒక కాని మాట మాట్లాడాడు. వెంటనే గట్టిగా ఇచ్చాను నేను. బాబు ఎప్పుడు ఏంటి ఇది, ఇప్పుడు ఎవరికో ఫారెన్ ఎయిడ్ ఉందని చెప్తున్నాడు. ఆయన ఇంకెవరి దగ్గర విన్నాడట. తప్పు, ఆ మాట అనొద్దు.
నేను ఇంకొకటి దగ్గర ఆడు ఇంకొకటి దగ్గర చెప్పాడు. అదేమవుతుంది, ఆ పాస్టర్కి నిజంగా పారనేడు వచ్చింది అన్న బ్యాడ్ తలంపు వస్తుంది కదా. ఏది కూడా రూఢీపరచుకొనకుండా, నీకు 100% తెలియకుండా చెప్పుడు మాటలు విని చెబితే 10 మందికి ప్రకటిస్తారు. ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం దెబ్బతింటుంది. వెంటనే ప్రార్థన చేశాడు, ఇంకెప్పుడు అమ్మా నా దగ్గర ఒకప్పుడు నేను మా ఇంట్లో December 20 మా వెడ్డింగ్ డే సెలబ్రేషన్ చేసి పాస్టర్లందరినీ ఇంటికి పిలిచి బట్టలు పంచేవాడు. ఒక 50 మంది పాస్టర్లకు తీసేవాడు. ఒక సరోజిని సిస్టర్ అని ఆమె ఆ పాస్టర్ ఎప్పుడు మనుషులు చూస్తూ ఉంటాడట. ఓ బ్రదర్ ఇంటికి తీసుకెళ్తాను, ఆయన చూస్తే నీకు కొన్ని మంచి గుణాలు నేర్చుకుంటా రా అని ఆ December 20 తీసుకొచ్చి ఆయన ముక్కు మా నాకు తెలియదు, భోజనం పెట్టి ఆయన ఫస్ట్ టైం వచ్చాడు అని ఆయనకు కూడా బట్టలు పెట్టి పంపి ఇంటికి వెళ్ళిన తర్వాత అంటున్నాడట, బ్రదర్కి 50 మందికి పాస్టర్లకి బట్టలు పంచాడంటే ఎంత ఫార్నైడ్ వచ్చిందో. ఆమెమో విశ్వాసం నేర్చుకోవడానికి నా దగ్గరికి పంపిస్తే ఆ మళ్ళీ ఫోన్ చేసి వచ్చింది, బాబోయ్ ఇంకెప్పుడు ఇంటి దగ్గర పచ్చకూడదరా నాయన అని. మరుసటి సంవత్సరం ఏం చేశాను తెలుసండి, ఒక 50 వైట్ ప్యాంటు 50 వైట్ షర్ట్స్ తీసుకొని చిలకలగూడలో డేవిడ్ రాజ్ పాస్టర్ అని ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడు, ఓసన్న మినిస్ట్రీలో ఉంటాడు, ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చేసా. అక్కడ కూడా చూడండి, ఈ ముసలమ్మ ముచ్చట్లో చావాలి. వాక్యం విన్నప్పుడు మరణాలు జరుగుతాయి. మరణాలు జరగకపోతే అది దేవాలయమే కాదు. సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు క్రీస్తు దగ్గర ప్రభుల వారికి దగ్గరకు వచ్చిందో వెంటనే ఏం చేసింది తెలుసా, ఆ కుండ అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే కుండ దేన్ని చూపెడుతుంది, పాపాన్ని చూపెడుతుంది. ఇప్పుడు కుండ పట్టుకెళ్ళామనుకో ఏం చేయాలి చెప్పండి, నీళ్ళతో వంట చేయాలి. వంట చేసి ఇంట్లో 6వ వాడు ఉన్నాడు కదా, 5 భర్తలు ఇప్పుడున్నవాడు నీవాడుగా అన్నాడు. 6వ వాడికి ఏం చేయాలా, భోజనం పెట్టాలా, తయారు చేసి భోజనం పెట్టిన తర్వాత అయ్యగారు ఊరుకోరు కదా, నా పక్కన పడుకో అంటాడు. ఆమె కోరికలు తీర్చాలి. ఇప్పుడు కుండ అక్కడ విడిచిపెట్టిందంటే పాపాన్ని అక్కడ విడిచిపెట్టింది, అంటే అక్కడ మరణం సంభవించింది. అందుకే ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి నీ బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా అంటున్నాడు. అమ్మ అందుకు దేవుని స్తుతించాలి. ప్రభువా, పాప నియమాన్ని నుండి మమ్మల్ని విడిపించావు, జీవ నియమాన్ని కలిగి జీవించటానికి కృప చూపించావు. నీ ఆత్మను నాలో, దేవుని ఆత్మను మాలో ఉంచావు, మమ్మల్ని ఒక దేవాలయంగా మార్చావు. 3వది, క్రీస్తు ఆత్మను పెట్టాడు, నావాడు అనిపించుకుంటున్నాడు. అమ్మ అదే కంటిన్యూ చేయమ్మ, రోమా 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన. కుమారుని ఆత్మ ఏం చేస్తుంది, మనందరం ఒకటే అనిపిస్తుంది. ఒక తండ్రికి సంబంధించిన వారం. ఇప్పుడు మనందరము ఒక్కటే అన్న అభిప్రాయం అంటే ఒకరినొకరు తిట్టుకుంటామండి, ఒకరినొకరు కీడు చేసుకుంటామా అంటే ఇక్కడ ఏం కలుగుతుంది, మమ్మల్ని అందరినీ ఒక్కటిగా చేసే. ఒకప్పుడు యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదాలుండే, మత భేదాలు, కుల భేదాలు, ప్రాంతీయ భేదాలు, జాతుల భేదాలు ఉండే. ఇవన్నిటినీ పడగొట్టి మమ్మల్ని అందరినీ ఒక్కటిగా చేసినందుల కొరకు వందనాలు. మాలో ఉన్న తారతమ్యాలు తీసినందుకు, మాలో ఉన్న భేదాలు తీసివేసినందుకు నీకు వందనాలు. అమ్మా తర్వాత
శక్తినిచ్చే ఆత్మ నీలో పెట్టాడు. మృతులలో నుండి లేపిన క్రీస్తు ఆత్మ ఇదేం చేస్తుంది? ప్రభువా, ఈ లోక జీవితయాత్ర ముగించగానే నువ్వు మాలో ఉంచిన నీ యొక్క శక్తిని బట్టి ఈ శరీరం రూపాంతరపరచబడి పరలోకానికి ఎగిరిపోయే కృప నువ్వు పెట్టిన ఆత్మ ద్వారా నాలోనికి వస్తా. ఆ శక్తి మనని మారుస్తూ ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఈ దీన శరీరమును మహిమగల శరీర రూపముగా మార్చిన ఆత్మ. 3:21. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అమ్మ, ఇప్పుడు ఈ ఆత్మ లేకపోతే ఏమవుతుంది? శక్తి రాదు మనకి. అంటే లోకంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని జయించే శక్తి మాకు చాలదని పరిశుద్ధాత్మ శక్తిని మాలో పెట్టేవు. అది మాలోనే ఉంచే. దాన్ని బట్టి వందనాలు యేసయ్యా. ఒకవేళ ఆ శక్తే లేకపోతే అంధకార సంబంధ శక్తులను జయించి ఉండేవారం అంధకార శక్తుల నుంచి విడిపించాడు. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అది అప్పుడు ఒక వ్యక్తిని కొనియాడటానికి ఏం చేస్తాం? ఆయన చేసిన గొప్ప కార్యం. అంధకార అధికారం నుంచి విడిపించావు, వాటిని జయించే శక్తినిచ్చావు. ఆ శక్తి మాలోనే పెట్టావు, బయట కాదు, మాలోనే ఉంది. వాటిని జయించే కృపనిచ్చావు. చివరగా నీవే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. వందనాలు యేసయ్యా. 8:14 రోమా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అమ్మ, ఆయనే మన నడిపిస్తున్నాడు. అంటే ఎలాగ వెళ్ళాలి? ఏది దేవుని చిత్తం, ఏది నీ సొంత చిత్తం, ఏది నీకు మేలు, ఏది నీకు కీడు, ఏది మంచి, ఏది చెడు, ఇవన్నీ నీకు చెప్పి నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు నడిపించినందుల కొరకు వందనాలు. ఒక తల్లి ఒక చిన్న బిడ్డను ఎలాగ చెయ్యి పట్టి నడిపిస్తావో అలాగ నడిపిస్తూ ఉన్నావు. నీవే కనుక నడిపించకపోతే నేను తప్పిపోయేవాడిని. అమ్మ, ఇప్పుడు చిన్న బిడ్డలు తల్లి చేయి పట్టుకొని నడవకపోతే తప్పిపోతారు. కనుక ఆయనే కనుక నడిపించకపోతే తప్పిపోయి ఉండేవారం. కనుక నువ్వు నడిపించి మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావో తెలుసా అమ్మ? కీర్తన 73:24. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. అందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ఎవరు నడిపించేవారు పరలోకానికి లేరు. ఆ పరలోక దారి తెలిసినవాడు, ఆ పరలోకానికి నడిపించే దేవుణ్ణి మా దగ్గర పెట్టే పరిశుద్ధాత్మను. ఆ దేవుడు మా చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు, నడిపించి మహిమ లోకంలోనికి మమ్మల్ని చేరుస్తున్నాడు. నీకు వందనాలు అని సాష్టాంగ నమస్కారం చేశారు. ఉంది కదమ్మా 11వ వచనంలో నమస్కారం చేసి కిరీటాలు పక్కన పెట్టారు. అంటే దీనత్వాన్ని చూపెడుతూ ఉన్నది, తగ్గింపును చూపెడుతూ ఉన్నది. అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి? దీనత్వం ఎలా నడిపిస్తాడంట? చివరికి 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాం. ఒక వ్యక్తి దేవుడు సంపూర్ణతలోనికి నడిపించటానికి హృదయము బద్దలు కావాలి, విరిగి నలిగిన హృదయము కావాలి. ఇప్పుడు యోబు గురించి చక్కటి సాక్ష్యం చెప్పాడు కదా దేవుడే. ఏమని? నీతిమంతుడు, యథార్థవర్తనుడు, చెడుతనమును విసర్జించిన వాడు అని ఉంది. అమ్మ 1 యోబు 8. ఇప్పుడు ఈ లక్షణాలు లేకపోతే సైతాన్ అనేది కదండి. 1:8, 1:6 చదవమ్మా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా?
అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఇప్పుడు 37, 38, 39లో దేవుడు ఈ 3 అధ్యాయాల్లో దేవుడు మాట్లాడాడు. మీకు తెలుసు కదండి, లేస్తూ ఉంటాడు. భూమికి పునాది వేసినప్పుడు అక్కడ ఉన్నావు, ఆకాశాలు సృష్టించినప్పుడు అక్కడ ఉన్నావు. ఇవి దేవుణ్ణి మాటలు విన్న తర్వాత, దేవుణ్ణి స్పర్శించిన తర్వాత ఇక్కడ అంటున్నాడు నీచుడు అంటున్నాడు. 44 చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. అమ్మ ఏమంటాడు అంటే, ప్రవక్త అయిన యెషయా కూడా దేవుని దర్శనం చూడనంత వరకు, ఆయన ప్రత్యక్షతను చూడనంత వరకు, మత్తు పదార్థం తాగువారలారా మీకు శ్రమ, అక్రమము చేయువారలారా మీకు శ్రమ, వ్యభిచారులారా మీకు శ్రమ అన్నాడు. దేవుణ్ణి చూసిన తర్వాత ఏమన్నాడండి చెప్పండి, ఏమన్నాడు? అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన మనుషుల మధ్య నివసించేవాడను, పరిశుద్ధుణ్ణి కనులారా చూశాను, నాకు శ్రమ. ఇప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను చూస్తారో హృదయం బద్దలవుతారు, హృదయం విరిగితారు. హృదయం బద్దలుగై విరగకపోతే అక్కడ సంపూర్ణతలోనికి ఒక వ్యక్తి రాడు. ఇప్పుడు సంపూర్ణతలోనికి ఏపు వచ్చిన తర్వాత అతను మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి 42:5-6 యోబు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచు. అమ్మ ముందేమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? యథార్థవంతుడు నేను, ఆ పని చేసే ఈ పని చేసే, పేదలకు ఇచ్చే అది ఇచ్చే. ఇప్పుడు ఆయన వైపు చూసిన తర్వాత హృదయం బద్దలయ్యింది, సంపూర్ణతలోనికి ఎదిగాడు. అమ్మ ప్రభువా, సంఘాన్ని సంపూర్ణతలోనికి నడిపించి దేవుని ఎదుట నిలబెట్టే అపొస్తలులను మా దగ్గర పెట్టేవు, వందనాలు నీకు. అపొస్తలులను ఏర్పాటు చేసింది, అపొస్తలులను నియమించింది, అపొస్తలులను అభిషేకించింది, అపొస్తలులకు దైవజ్ఞానం ఇచ్చి వాక్యాన్ని బోధించడానికి అపొస్తలులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దానికి దేవుణ్ణి కొనియాడాలి. 24 మంది పెద్దలు కిరీటాలు పక్కన పెట్టి చివరిగా ప్రభువుగా ఆయన ఆరాధిస్తున్నారు. ప్రభువు అంటే ఏలేవాడు. అది గురించి చెప్పను, వచనం చదివి క్లోజ్ చేస్తాను. 1 పేతురు 3:16. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఏంటమ్మా ప్రభువుగా? ఇక్కడ ఏమన్నారు? ప్రభువా అని ఇక్కడ వీరందరూ అన్నారండి. కిరీటాలు అంటే ఏలే దేవుడు, నిన్ను పరిపాలించే దేవుడు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, అందరికీ తీర్పు తీర్చే అధికారం కలిగిన దేవుడు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన గుణగణాలను, ఆయన ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేసి నిన్ను విడిపించాడో, నీ జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ కూడా తలుచుకొని నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. 24 మంది పెద్దలు, కెరూబులు సెరూబులు కిరీటాలు పక్కన పెట్టి పెద్దలు సాష్టాంగపడి నమస్కారం చేసి దీనులుగా దేవుని సన్నిధిలో ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ఆరాధిస్తూ ఉన్నారు. ముగిస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన ఆరాధించాలి? ఆయన నిర్మాణకుడు, ఆయన నింపే దేవుడు. ఎందుకు ఆరాధించాలి? ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో నుండి. ఆయనతో నేను నిబంధన చేశాడు. ఆయన నిన్ను క్రీస్తు అనే బండపై స్థిరంగా నిలిపాడు. నువ్వు పడిపోకుండా ఆయనే కృప చూపించి నిలిపాడు. ఎందుకు? ఆయన సమృద్ధిలోనికి నిన్ను నడిపించాడు. అంత మాత్రమే కాదు, రక్షించబడిన నిన్ను నిత్యత్వానికి తీసుకుని వెళ్ళటానికి ఆత్మను పంపాడు. ఈ ఆత్మ జీవాన్నిచ్చింది, నీకు పాప నియమము నుండి విడిపించింది. ఈ ఆత్మ ద్వారా నీవే ఒక దేవాలయంగా మార్చాడు. దేవుని కుమారుడు అని నిన్ను
పిలుచుకుంటున్నా. నిన్ను నడిపించి మహిమ లోకములోనికి చేర్చి యేసును బట్టి ఆరాధన చేసి సాష్టాంగపడి నమస్కారం చేసి స్తుతించాడు. ఇక్కడ వారు ఎలాగ ఆరాధన చేశారో మనం కూడా అలాగ ఆరాధన చేయాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే దేవుడు అని ఆయన ప్రార్థన చేసినప్పుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కూడా స్వస్థపరిచే దేవుడు. ఈ గుణగణాలన్నీ కూడా తలుచుకొని ఆయన స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధన చెయ్యాలి. కళ్ళు మూసుకోండి. వచ్చే వారం 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, నిన్ను ఆరాధించాలంటే నువ్వు ఎవరో ఫస్ట్ తెలియాలి మాకు. నువ్వు ఎవరో తెలియకుండా మేము ఆరాధన చేస్తే ఆరాధన నీకు అంగీకారముగా ఉండదు. హృదయంలో నుంచి ఆరాధన రావాలి. నువ్వు చేసే గొప్ప కార్యాలు మాకు నెమరు వేసుకున్నప్పుడు నోరు తెరిచి నిన్ను స్తుతించకుండా, హృదయంతో నిన్ను ఆరాధించకుండా ఉండలేము. ఆ రోజు 24 మంది పెద్దలు భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవునికి, యుగగాలు నిలిచి ఉండే దేవుని స్తుతించారు. నాన్న, ఎల్లప్పుడూ ఉండే బాడవు, ఎల్లప్పుడూ ఉండే నీవు సదాకాలం నీతో కూడా ఉండటానికి, మా పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి ఒక మంచి ఆరాధకులుగా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను కూడా మార్చమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచు నామ తండ్రి. ఆమేన్. లేచి